నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన మొగ్గు వింటారు. నేను 3 భాగాలుగా విడిపోయి ఉన్నాను. 2 ఒకదాంతో ఒకటి వాదించుకుంటున్నాయి. మూడోది నిష్పక్షపాతంగా వింటోంది. మధ్య మధ్య ఇద్దరినీ ప్రశ్నిస్తోంది. నా మనస్సు ఓ న్యాయస్థానంలో ఉంది. నిద్ర రావడం లేదు. పక్క మీదకి చేరి గంటైనా కునుకు పట్టడం లేదు. పొద్దున్నే లేచి యథాప్రకారం ఇంటి పనులు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. ఆయన అటువైపుకు తిరిగి పడుకున్నారు. ఆయన ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. తన నిర్ణయం చెప్పేశారు ఖచ్చితంగా. ఇంక వాదనలకి నచ్చజెప్పడానికి తావు లేదన్నట్టుగా. ఆయన మాటంటే మాటే, తన మాటే నెగ్గాలనుకుంటారు. తననుకున్నదే, తను అన్నదే సరైందంటారు. అందరూ తన మాట ప్రకారమే నడుచుకోవాలనుకుంటారు. ఆయన ఇంటికి యజమాని, నాకు భర్త, వాడికి తండ్రి. భర్త పక్షం వహించాలా, కొడుకు పక్షం వహించాలా అని నిర్ణయించుకోవడం 5 ఏళ్లకోసారి ఎవరికో ఒకరికి ఓటేయడం అంత సులభం కాదు కదా. ఏ రాయి అయితేనేం పళ్ళు ఊడగొట్టుకోవడానికి అనుకుని ఏదో ఓ పార్టీకి ఓటు పడేయచ్చు. ఇది అలాంటి సందర్భం కాదు. మా సుపుత్రుడు ఆ పిల్లని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనని మొండికేశాడు. ఆ పిల్ల పేరు కమల్జిత్ కౌర్. వాడితో పాటే పనిచేస్తోంది అదే కంప్యూటర్ కంపెనీలో. ఆ మాట విన్నప్పటి నుంచి ఈయన మండిపడుతున్నారు. వాడు ఇష్టపడి చేసుకుంటానంటున్నాడు. మరి పసివాడేం కాదు దబాయించి కట్టడి చేయడానికి. చదువు అయిపోయింది, ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడి బాధ్యత వాడు తీసుకుంటున్నప్పుడు మనమెందుకు అడ్డుపడ్డం? సరే అనేసి మన మర్యాద మనం దక్కించుకోవడం మంచిది కదా అన్నాను. నా మీద కస్సుమంటూ లేచారు. వాడికి లేకపోతే నీకన్నా బుద్ధుండక్కర్లే. ఇది పెళ్ళనుకున్నావా, బర్త్డే పార్టీ అనుకున్నావా సరే అనేయడానికి అన్నారు. బర్త్డే పార్టీలో కలవగాలేంది, పెళ్ళికి కలిస్తే మాత్రం ఏం పోయింది అని ధైర్యం లేక, ఈ రోజుల్లో ఆ తేడాలు ఉండకూడదని అందరం సమానమని అంటున్నాం కదండీ అన్నాను. ఓహో, ఇంకనే మీ తల్లి కొడుకు ఇద్దరూ పోయి ఆ గురుద్వారాలో చేరండి అంటూ కంచం ముందు నుంచి లేచిపోయి వాష్ బేసిన్లో చెయ్యి కడిగేసుకున్నారు. ఈయన వరస చూస్తే ఇది. వాడి మటుకు వాడు తన పెళ్ళికి రావడానికి మేము ఒప్పుకునేదాకా ఈ ఇంట్లో తిండి తిననని మొరాయించి సెలవైపోయింది అంటూ రైలుకు వెళ్ళిపోయాడు. వాడున్న 3 రోజులు తండ్రి కొడుకులు ఎదురుపడి మాట్లాడుకోలేదు. తండ్రిని ఒప్పించే బాధ్యత నాదేనని చెప్పేసి వెళ్ళిపోయాడు వాడు. ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. వారం రోజుల నుంచి రాత్రిళ్ళు నిద్రపట్టక సతమతమవుతున్నాను. పైన ఎముకలు కొరికే చలి, లోపల రగులుతున్న సంఘర్షణ. పొద్దున్నే వరండాలో పడుతున్న చిరు ఎండలో కూర్చుని ఆయన పేపర్ చూస్తుంటే కాఫీ పట్టుకెళ్ళిచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. కాఫీ కప్పుని పక్కనున్న టీపాయ్ మీద పెట్టి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నారు. అయినా నేను వదిలిపెట్టకుండా, ఏమండి వాడికి ఫోన్లో ఏం చెప్పమంటారు అన్నాను. వాడి ఏడుపు వాడిని ఏడవమని చెప్పు అన్నారు పేపరు రెపరెపలాడేటట్టు పేజీలు తిప్పుతూ. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి? ఫోన్ చేసి సరోజకు కూడా ఏ సంగతి చెప్పాలి కదా. తమ్ముడు పెళ్ళికి రావాలని దానికి మాత్రం ఉండదా అన్నాను. ఇదేమీ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్ళి కాదు. నువ్వు వెళ్ళకపోతే నష్టం లేదని చెప్పు నీ కూతురుతో అన్నారు నా మొహం కేసి చూడకుండానే. అక్కడికి సరోజ ఆయన కూతురు కానట్టు. ఇవాళ కాకపోతే రేపైనా వాడు మన దగ్గరికి మనం వాడి దగ్గరికి వెళ్ళక తప్పదు కదండి. ఇంతదాకా వచ్చాక ఇంక మనం చేయగలిగింది ఏముంది? వెళ్ళి 4 అక్షింతలు వేసి వస్తే మర్యాదగా ఉంటుంది కదా అన్నాను మెల్లిగా. ఆ శంకర వివాహానికి అక్షింతలు ఒక్కటే తక్కువ. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి 4 చేత అక్షింతలు వేయించుకో అన్నారు. నిజానికి నాకేం పెద్ద బాధగా లేదు వాడు ఓ సర్దారిణిని చేసుకుంటున్నందుకు. ఓసారి ఎప్పుడో ఆ పిల్లని ఈ ఊరికేదో ప్రాజెక్టు పని మీద వచ్చినప్పుడు ఇంకో 2 కొలీగ్స్తో కలిసి ఇంటికి తీసుకొచ్చినట్టు గుర్తు. ఆ మాట పట్టుకున్నారు ఈయన. అదుగో నువ్వు వాడు మొదటి నుంచి ఏకమయ్యే ఉన్నారు. వాడి వ్యవహారం అంతా నీకు తెలుసు. నాకు తెలియనివ్వకుండా ఇంత వ్యవహారం నడిపారు.
నా మీద గౌరవం లేదు, నేనంటే విశ్వాసం అంతకన్నా లేదు మీ ఇద్దరికీ అంటూ చడామడా దులిపేశారు. క్రమశిక్షణ పేరుతో వాణ్ణి ఆయన తనకి దూరం చేసుకుంటే తప్పు నాదా? ప్రతిదానికి నన్ను అడుగుతాడు వాడు. తండ్రిని అడగమంటే అడగడు. వాడి ప్రతి అభ్యర్థనకి నా మద్దతు కావాలి. అలాగని ఎప్పుడైనా నా మాట నిలబెడతాడా? అది లేదు. వాడి స్వేచ్ఛని వాడు సదా వినియోగించుకుంటాడు. నాకు అభ్యుదయ భావాలున్నా వాటిని ఆచరణలో పెట్టే అవకాశం లేదు. చిన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నా కోరికల్ని సాధించడానికి కావాల్సిన స్వేచ్ఛని త్యాగం చేసి జీవితంలో వీలైనంత వరకు సంఘర్షణ లేకుండా చేసుకోవడంలోనే మానసిక శాంతి లభిస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. కోరికల సాధనకు స్వేచ్ఛ ఉండడం ముఖ్యమా, సంఘర్షణ నుంచి స్వేచ్ఛ లభించడం ముఖ్యమా అనేది తెలుసుకోవడం అనుభవమే నేర్పింది. నిత్య సంఘర్షణ, నిత్య అవగాహన, ఇదే జీవిత విధానం అయిపోయింది. నేనింకా తర్జన భర్జనలు పడుతుండగానే వాడి దగ్గర నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది. వణుకుతున్న చేతులతో విప్పి చూశాను. పెళ్లి శుభలేఖ కార్డులు. అవి మామూలు శుభలేఖల్లా లేవు. దాదాపు 2 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు ఉన్న కార్డుల మీద 2 వరసల్లో 4 ముక్కలేవో రాసున్నాయి. కళ్ళు మసకలు కమ్మినట్టయితే కళ్ళద్దాలు తీసి కొంగుతో తుడిచి మళ్ళీ పెట్టుకుని చదివాను. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్న సందర్భంగా మీరు వచ్చి మా ఆనందంలో పాలు పంచుకోవలసినదని మా కోరిక అనుంది. ఇంగ్లీష్లోనే. సమయం, స్థలము, తేదీ వగైరాలున్నాయి. అడుగున వాడి పేరు, పిల్ల పేరు ఉంది. ఓ 25 కార్డులున్నాయి. వాటితో పాటు ఓ చిన్న చీటీ కూడా ఉంది. అందులో 2 ముక్కలు రాశాడు. మీ ఇద్దరూ వస్తే సంతోషిస్తాను. మీకు కావలసిన వాళ్ళెవరికైనా ఆహ్వాన కార్డులు పంపించండి అని. కార్డులో మా పేర్లు ఎక్కడా లేవు. మేము పంపించుకోవాలిట. హౌరా, ఎంతటి సమర్థుడవైపోయావురా అనుకున్నాను ఆశ్చర్యంతోనూ ఆవేదనతోనూ. పోనీ కక్కుర్తిపడి పంపిద్దామన్నా ఆ 25 కార్డులు ఏ మూలకి? రమ్మని పిలిచినా పిలవకపోయినా కనీసం తెలియపరచడానికైనా 200 పైగా ఉన్నారే. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు బంధువులే ఉంటారు 25 మంది. మమ్మల్నే వస్తే రండి లేకపోతే లేదు అన్నట్టుగా పిలిస్తే ఇక వాళ్ళందరినీ ఏం తలుచుకుంటాడు వాడు? ఏమైనా వ్యవహారం శృతి మించిపోయింది. నా ధైర్యం విలోలంబయింది. ఇంతవరకు మనసులో కించపడుతున్నా వాడి పక్షం వహించి వాడి స్వేచ్ఛని సమర్థిస్తూనే వచ్చాను. ఇక ఇప్పుడు వీడు ఆఖరి అస్త్రం ప్రయోగించేశాడు. ఆయన్ని ఎలా అబ్బా ఒప్పించడం? ఉన్న ఒక్క కొడుకు పెళ్లికి వెళ్లకుండా ఉండాలంటే మనసొప్పడం లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు కదా ఇది. ఏదో వాడు తెలివి తక్కువగా ప్రవర్తించాడని మేం కూడా అదే పనిచేస్తే ఏమిటి మా పెద్దరికం? ఆయన ఒప్పుకుంటే బావుండు. నేను ఆఖరిసారిగా అర్థిద్దామని నిశ్చయించుకున్నాను. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. బీపీ చెక్ చేయించుకొస్తానని వెళ్ళారు. ఈ మధ్య సహజంగానే బీపీ ఎక్కువగా ఉంటోంది ఆయనకి. అలవాటుగా మందులు వేసుకుంటున్నా తగ్గడం లేదు. ఇవాళ తల కూడా దిమ్ముగా ఉందని పడుకున్నారు పొద్దుట్నుంచి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళలేదు మనసు బావుండక. పైగా డిసెంబర్ నెలలో ఉపయోగించుకోగలిగిన సెలవులు ఇంకా కొన్ని మిగిలున్నాయి. డాక్టర్ని పిలవనా అంటే అక్కర్లేదన్నారు. 4 గంటలకి లేచి స్వయంగా బయలుదేరారు. నేను కూడా వస్తానన్నాను. వద్దు పొమ్మన్నారు. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా నా మీద విసుక్కోవడం మామూలైపోయింది. ఆయన మనస్సు తెలిసి నేను పట్టించుకోవడం లేదు. నా తలకాయ కూడా రకరకాల ఆలోచనలతో బరువెక్కిపోతోంది. ఎవరితోనైనా చెప్పుకుంటే మనసు తేలికవుతుందనిపిస్తోంది. కానీ నా కుటుంబం గొడవలు నేనే నలుగురికి చెప్పుకోవడం దేనికి? ఎలాగో ఆయన ఒప్పించగలిగి ఈ గండం గడిస్తే చాలు, తర్వాత సంగతి చూసుకోవచ్చు. ఆయన తిరిగొచ్చి సోఫాలో జార్లబడి కూర్చున్నారు. ముఖంలో వెళ్లే ముందున్నంత తీవ్రత లేదు. ఎలా ఉంది? కాఫీ తాగుతారా అన్నాను. ఏ కళనున్నారో అన్నారు. ఆయన కాస్త స్థిమిత పడ్డాక శుభలేఖ గురించి చెప్పొచ్చులే అనుకున్నాను. కానీ ఆయనే అడిగారు, పోస్ట్లో ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని. ఇక దాచలేకపోయాను. బిక్కుబిక్కుమంటూనే ప్యాకెట్టు పట్టుకొచ్చి ఉత్తరము ఆహ్వానం కార్డు తీసిచ్చాను. చదివి టక్కున చింపేసి టీపాయి కింద ఉన్న చెత్తబుట్టలో పారేశారు. నా ప్రాణం చివుక్కుమంది. ఎంతైనా అది శుభలేఖ. అందులోనూ ఎవరో శత్రువుది కాదు, కన్న కొడుకుది. శత్రువుదైతే మాత్రం అలా చింపబుద్ధవుతుందా?
మరీ అంత శత్రుత్వం సాధిస్తే ఎలా అండి? ఎంతైనా వాడు మన కొడుకు కాకపోడు అంటూ మొదలెట్టా. నీకంత దురదగా ఉంటే వెళ్ళి వాడి ఆనందాన్ని పంచుకో, నాకు అవసరం లేదు అన్నారు. మొండితనం మానలేదు. బంధుమిత్రుల ఇళ్లల్లో పెళ్ళిళ్ళవుతుంటే అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళలేకపోతే ఎవరో ఒకరం వెళ్ళి రావట్లేదా? అలాగే ఇదీను. అనవసరంగా వెలితిపడ్డం ఎందుకు అనుకుని, సరే అయితే నేనే వెడతాను మరి అన్నాను. పోవే పో, వెళ్ళిందానివి మళ్ళీ రావక్కర్లేదు, అక్కడే నీ కొడుకు దగ్గరే ఉండిపో అన్నారు సోఫాలోంచి విసురుగా లేస్తూ. నేను నిర్ఘాంతపోయాను. కళ్ళల్లో నీరు చివ్వున ఉబికింది. ఎంత చులాగ్గా అనేశారు. 30 ఏళ్లు కాపురం చేసినా 3 సెకండ్లలో తెగతెంపులు చేసుకోగలిగినట్టు. ఆ బ్రహ్మాస్త్రానికి తిరుగులేదనే కదా ఆ బెదిరింపు. నేను తనతో సమానంగా చదువుకున్నదాన్ని, ఉద్యోగం చేస్తున్నదాన్ని అన్న గౌరవం కించిత్తు చూపలేకపోయారు. కొడుకు దగ్గరికి పోతే వాడు ఇంతకన్నా నిర్వాకం చేస్తాడని నమ్మకం ఏమిటి? వాడు మాత్రం మగవాడు కాడు. ఈయన కాకపోతే వాడు అనుకోవాలా? వీళ్ళిద్దరి అండలో తప్ప నేను బతకలేననా? తలుచుకుంటే నిక్షేపంగా బతకగలను. నలుగురు ఏమనుకుంటారోనన్న భయం నాకొక్కదానికేనా? వాళ్ళకుండదా ఆ భయం? నిజమే, వాళ్ళకుండదు. సమాజం ఆడదాందే తప్పు అంటుంది అన్న ధైర్యం. అయినా ఆయనన్న మాటలకి బాధపడినా కోపం రాలేదు నాకు. అర్భకుడి ఆక్రోశంలా అనిపించింది. చిన్నప్పుడు మా సుపుత్రుడు 5 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో, ఓసారి వాడికి కావాల్సింది పెట్టలేదనో ఇవ్వలేదనో కోపం వచ్చి, నువ్వు అమ్మగా ఉండొద్దు పో అవతలికి అన్నాడు. వాడి మాటలు పట్టుకుని వెళ్ళిపోయానా? ఏడిసావు వెధవా అని పిర్ర మీద ఒక్కటేసి, ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలు అన్నాను. ఇప్పుడు కూడా ఆయన అన్న మాటలకి మీ మొహం అనుకుని వెనక్కి వెళ్ళాను. వీధిలో కాదు, వంటింటి వైపే వెళ్ళాను. భార్యల బానిసలా కాదు, ఆయన అవసరాలు తీర్చే తల్లిలా. నా కొడుక్కి ఇప్పుడు నా అవసరం లేదు, కాబోయే కోడలు చూసుకుంటుంది. ఈయనకి నేను తప్ప చూసే దిక్కెవరు? వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన మొగ్గు విన్నారు. కథాకాలం 1997. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.